అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 125. కావ్యాని మ్యాన్షన్లోనే ఉండమన్న విరాట్. ఇక స్టోరీకి వెళ్తే రాజేంద్ర మాట్లాడక విరాట్ని కలవాలని మ్యాన్షన్కి వస్తుంది కావ్య. విరాట్తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత లేట్ నైట్ అయింది, ఇక్కడే ఉంటానని అడుగుతుంది. దానికి సరే అంటాడు విరాట్. విరాట్ తీసుకున్న డిసిషన్ సూరజ్కి నచ్చలేదు. తను పనివాడు కనుక డిసిషన్ తప్పు అని ఎదురు చెప్పలేకపోయాడు. కావ్యాని విరాట్ ఇంట్లోనే ఉండమన్నాడు అన్న విషయం హాస్నీకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలని అనుకున్న సరిత ఇంకా సూరజ్ తన గదిలో ఏడ్చి ఏడ్చి అలసిపోయిన హాస్నీకి ఒకసారి కీర్తితో మాట్లాడాలి అనిపించింది. అప్పుడే తన దగ్గర ఫోన్ లేదని గుర్తొచ్చి ఉదయమే కొత్త ఫోన్ కొనుక్కోవాలని అనుకుంది. కావ్య ఉందా, వెళ్ళిందా, విరాట్ ఉన్నాడా, వెళ్ళాడా అన్న ఆలోచన కూడా హాస్నీకి రాలేదు. మంచం మీద వాలిపోయి ఆ గది మొత్తాన్ని పరిశీలించి చూస్తున్న హాస్నీకి తను విరాట్తో గడిపిన ప్రతి క్షణం మరోసారి కళ్ళ ముందు మెదిలింది. మాటి మాటికి విరాట్ తనకి గుర్తుకు రావడం, వాళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తలుచుకుంటుంటే ఒక్క క్షణం కూడా తనకు ఆ గదిలో ఉండాలనిపించలేదు. అసలేమీ ఆలోచించకుండా నేరుగా మెట్లు దిగి కిందకు వచ్చిన హాస్నీకి కొంత దూరంలో ఉన్న సోఫాలో కూర్చొని విరాట్, కావ్య మాట్లాడుకుంటూ కనిపించారు. కిందికి వచ్చిన హాస్ని చూసిన కావ్య, ఏంటి హాస్ని, విరాట్ వచ్చి ఇంతసేపు అవుతూ ఉంది, ఇప్పుడా నువ్వు రావడం అని అనింది. హాస్ని కళ్ళు తిప్పి విరాట్ వైపు చూసేసరికి తను స్మోక్ చేస్తూ మరోవైపు చూస్తూ కనిపించాడు. కనీసం నా మొహం చూడటం కూడా మీకు ఇష్టం లేదా విరాట్ గారు అని అనుకున్న హాస్నికి గుండెల్లో ఎవరో సూదితో పొడుస్తున్నట్లు అనిపించింది. నేను మాట్లాడుతూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు హాస్ని? విరాట్ వచ్చిన సంగతి నీకు తెలియదా? ఇప్పటి వరకు రూమ్లోనే ఉన్నావు అని మళ్ళీ రెట్టించింది కావ్య. కావ్య మాటలకు తేరుకొని అవును అన్నట్లు తల ఊపి వాటర్ కోసం వచ్చాను అని సరిత వైపు చూసింది హాస్ని. ఇప్పుడే తీసుకొస్తాను మేడం అని కిచెన్లోకి వెళ్తున్న సరితతో రూమ్కి తీసుకురండి అని చెప్పి స్టెప్స్ ఎక్కడానికి వెనక్కి తిరిగిన హాస్నికి, బెడ్రూమ్లో తినడానికి తాగడానికి పర్మిషన్స్ ఎవరిచ్చారు, వాటర్ కూడా రూమ్కి తీసుకురావాలా అని అన్న గంభీరమైన గొంతుకి విరాట్ వైపు బాధగా చూసింది. ఈ ఇన్సిడెంట్ జరగకముందు రోజు ఆకలిగా ఉందని రూమ్కి తన కోసం నూడిల్స్ తెప్పించిన విరాటేనా మనసు లేకుండా ఇలా మాట్లాడుతుంది అని అనుకున్న హాస్ని, విరాట్ తనని అసహించుకుంటున్నాడు అని అర్థమయ్యి కళ్ళల్లో నీళ్లు బయటకు కనిపించకుండా వాటర్ తాగి గడగడ కిచెన్లోకి వెళ్ళిపోయింది. విరాట్ చూపిస్తున్న కోపానికి, అసహ్యానికి, బాధతో గుండె పట్టేసినట్టు అనిపిస్తే వెంటనే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగింది హాస్ని. కానీ ఆమెకు దాహం తీరట్లేదు. కిందకి రావడానికి ఏదో ఒక సాకు వెతుక్కొని వచ్చింది, కానీ ఎందుకు వచ్చానా అని ఇప్పుడు బాధపడుతోంది. వెంటనే అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళడానికి ఫాస్ట్గా నడుస్తూ వచ్చిన హాస్నికి చనువుగా మాట్లాడుకుంటూ కనిపించారు విరాట్, కావ్య. వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఎప్పటి నుంచి మొదలైందో హాస్నికి అర్థం కాలేదు. కానీ తన ముందు విరాట్ మరో అమ్మాయితో క్లోజ్గా మాట్లాడటం తను తట్టుకోలేకపోయింది. అందుకే సైలెంట్గా తన రూమ్ వైపు నడిచింది. మౌనంగా తన రూమ్లోకి వెళ్తున్న హాస్నిని పిలిచింది కావ్య. హాస్ని, ఏమిటి అన్నట్లు వెనక్కి తిరగగానే, లేట్ నైట్ అయిందని విరాట్ ఇక్కడే ఉండమన్నాడు హాస్ని, నీకేం ప్రాబ్లం లేదు కదా, నేను ఇక్కడే ఉండొచ్చా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది కావ్య. విరాట్ అప్పుడే తల తిప్పి హాస్ని వైపు చూశాడు. కావ్య అక్కడే ఉంటుందన్న ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బొమ్మలా నిలబడ్డ తనని చూసి సోఫాలో తల వెనక్కి వాల్చి పడుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. విరాట్ గారు ఉండమని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ నన్ను అడిగేది ఎందుకు? అయినా చెప్పడానికి నేనెవరిని? నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు, నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని నిర్లక్ష్యంగా చెప్పింది హాస్ని. విరాట్ చేతిలో ఉన్న సిగరెట్ని యాస్ట్రేలో వేసి లేచి నిల్చుంటూ, కావ్య, నీకు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండొచ్చు, దానికోసం ఇక్కడ ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే ఇంతకుముందు హాస్ని అయితే విరాట్ నోరు తెరవకముందే కావ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించేది. కానీ ఇప్పుడు తనే ఉండాలో వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంది. ఇక కావ్యకి ఏం చెప్తుంది? విరాట్ ఆమెకు ధైర్యాన్ని ఇవ్వకపోగా కావ్యాని కావాల్సినన్ని రోజులు ఉండమని చెప్పడంతో అతను వెళ్తున్న వైపే నిర్లక్ష్యంగా చూస్తూ ఉండిపోయింది. అదే పదే పదే ఎవరో తన గుండెను
పిసికేస్తున్నంత బాధ ఆమెకు నిలువెల్లా దహించి వేస్తోంది. కానీ కావ్య ఎక్స్ప్రెషన్ మాత్రం హాస్ని భావాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. తను ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు విరాట్ మ్యాన్షన్లో ఉండొచ్చు, రోజు అతన్ని చూడొచ్చు, అతనితో మాట్లాడొచ్చు అని మనసులో అనుకుంటూ ఆనందాన్ని బయటకు కనిపించకుండా లోపలే గంతులు వేస్తోంది కావ్య. విరాట్ వల్లిన వైపే షాకింగ్గా చూస్తున్న హాసిని చూసి లోపల నవ్వుకుంటూ బయటకు మాత్రం, హాసిని ఏంటి అలా ఉన్నావు? నువ్వు బాగానే ఉన్నావా? అలాగే విరాట్ ఏమన్నాడో బాగా విన్నావా? విరాట్ ఉండమంటేనే నేను ఇక్కడ ఉంటున్నాను, తర్వాత నువ్వు నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పి సర్వెంట్ని తన రూమ్ చూపించమని అడిగి తన గదిలోకి వెళ్ళిపోయింది కావ్య. కావ్య వెళ్ళిపోగానే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది హాస్ని. అలాగే తలుపులకు ఆనుకొని గట్టిగా పళ్ళు బిగించి బాధను ఆపుకుంటూ కనురెప్పల చాటుని తన కన్నీళ్లను సమాధి చేసుకునే ప్రయత్నం చేసింది హాస్ని. ఆలోచనల మధ్య అలసిపోయిన హాస్ని మెల్లగా బెడ్ మీద చేరి అలాగే నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి సమయంలో నెమ్మదిగా ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. లైట్స్, కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసి ఉండటంతో లోపలికి వచ్చింది ఎవరో అర్థం కాలేదు. బెడ్ మీద ముడుచుకొని పడుకున్న హాస్నిని చూసి కర్టన్స్ పక్కకు జరిపాడు ఆ వ్యక్తి. విండోలో నుంచి పడుతున్న వెన్నెల వెలుక్కి వచ్చింది విరాట్ అని అర్థమైంది. 3 రోజుల్లోనే సగానికి సగం చిక్కిపోయిన హాస్నిని చూసిన విరాట్ కళ్ళు చిన్నవయ్యాయి. మెల్లగా ఆమె పక్కన కూర్చొని, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? నువ్వు కావాలనుకుంటున్నట్టు నేను నీకు దూరం అవుతున్నాను. నిజం చెప్పు, నువ్వు నిజంగా వాడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు కోరుకునేది అదే అయితే ఖచ్చితంగా నీకు స్వేచ్ఛనిస్తాను అని అంటున్న విరాట్ మాటలు నిద్రపోతున్న ఆమె చెవులకు లీలగా వినిపిస్తున్నాయి. కొద్దిసేపటికి తన సెన్సెన్స్ అవి విరాట్ మాటలని గుర్తు చేసేసరికి టక్కున కళ్ళు తెరిచి చూసింది హాస్ని. విరాట్ వచ్చాడని ఆతృతగా లేచి చూసిన హాస్నికి ఖాళీ గది వెక్కరించడంతో తన మోకాళ్ళ మధ్య మొహం పెట్టుకొని చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది. నా మొహం కూడా చూడకూడనంత అసహ్యం ఎందుకు నా మీద పెంచుకున్నారు విరాట్ గారు? ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు కదా, ఎందుకు ఇలా నన్ను శిక్షిస్తున్నారు? ఎందుకు విరాట్ గారు అని అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది హాస్ని. విండోస్లో నుంచి తెల్లవారినట్టు సూర్యుడి కిరణాలు పడటంతో కళ్ళు తుడుచుకొని ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది హాస్ని. హాస్ని కిందకు వచ్చేలోపు విరాట్, కావ్య డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తనకు కావ్యాన్ని చూసినప్పుడు ఎంత కోపం వస్తుందో విరాట్ని చూస్తూ ఉంటే అంత బాధ అనిపిస్తోంది. విరాట్ ఎప్పటిలా తన రెగ్యులర్గా కూర్చునే సీట్లోనే కూర్చుంటే ఎప్పుడు అతని పక్కనే తన కూర్చునే చైర్లో కావ్య కూర్చొని అతనితో మాట్లాడుతూ కనిపించింది. మీ నుంచి దూరం అవ్వాలనుకున్నాను, కానీ భార్యగా మీ స్థానం నుంచి కూడా దూరం అయిపోయాను అని అనుకున్న హాస్ని మౌనంగా వచ్చి వాళ్ళకి కొంచెం దూరంలో తలదించుకొని కూర్చుంది. హాస్ని రాగానే ముగ్గురికి వడ్డించింది సరిత. తిన్నాను అంటే తిన్నాను అనిపించి ఫాస్ట్గా అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది. నిజానికి హాస్ని టిఫిన్ తినడానికి వచ్చినప్పుడు కావ్య తనను బాధ పెట్టడానికి ఏదో మాట్లాడబోయింది. కానీ కోపంగా ఉన్న విరాట్ ఫేస్ చూసి వెంటనే తన నోరు మూసేసుకుంది. కావ్య విరాట్ల గురించి ఆలోచిస్తూ విండోల నుంచి బయటకు చూస్తున్న హాస్నికి మొబైల్ షాప్ కనిపించడంతో తన దగ్గర మొబైల్ లేదని తనకు గుర్తొచ్చింది. నా మొబైల్ పోయి చాలా రోజులైంది, ఒకటి కొనుక్కుంటే బెటర్ ఏమో అని అనుకున్న హాస్ని తన దగ్గర ₹1 కూడా లేదని గుర్తుకు రాగానే మళ్ళీ అదే మౌనం ఆమె ముఖంలో కనిపించింది. విల్లా బ్లాస్ట్ అయినప్పుడు హాస్ని బ్యాగ్ అక్కడ పోయింది. తన మొబైల్, బ్యాంక్ కార్డ్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఆఫీస్కి వచ్చిన హాస్ని నేరుగా అకౌంట్ సెక్షన్కి వెళ్ళింది. హాస్నిని చూడగానే అకౌంటెంట్ గౌరవంగా లేచి నిలబడింది. నాకు కొంచెం మనీ కావాలి అని చెప్పింది హాస్ని. ఎందుకు కావాలి మేడం అని చిరునవ్వుతో అడిగింది ఆ అకౌంటెంట్. యాక్చువల్లీ నేను నా బ్యాంక్ కార్డ్స్ ఎక్కడో మిస్ చేసుకున్నాను, అందుకని అందరూ ఎంప్లాయీస్కి లోన్ ఎలా ఇస్తారో నాకు కూడా అలాగే అని 1 నిమిషం ఆలోచించి ఒక 5 lakhs లోన్ కావాలి అని అడిగింది హాస్ని. హాస్ని లోన్ అడగగానే అకౌంటెంట్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆమె ఎక్స్ప్రెషన్ని చూసిన హాస్ని, ఏమైంది, నాకు అంత డబ్బు ఇవ్వడం కుదరదా అని అడిగింది. ఒకవేళ అకౌంటెంట్ కుదరదని చెప్తే ఎంతో కొంత ఎక్కడైనా అప్పు తీసుకోవాలనుకుంది హాస్ని. అకౌంటెంట్ కంగారుగా, అయ్యో అదేం లేదు మేడం,
మనీ ఎక్కువని కాదు, మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీ కంపెనీ. మీరు ఎంత డబ్బు కావాలన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అని ఇబ్బందిగా అడిగింది ఆమె. లేదు, నేను ఈ అమౌంట్ లోన్లో కానీ తీసుకోవాలనుకుంటున్నాను. నా ఏటీఎం కార్డ్, చెక్ బుక్ కూడా మిస్ అయింది. ఇప్పుడు అవన్నీ ప్రాసెస్ చేసి తీసుకున్న టైం లేదు. మీరు వెంటనే ఆ మనీని కీర్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది హాస్ని. హాస్ని అడిగిన దానికి ఆశ్చర్యంగానే అలాగే మేడం అని తల ఊపింది ఆ అకౌంటెంట్. తన క్యాబిన్కి వెళ్ళిన హాస్ని అక్కడ కీర్తిని చూసి ఆశ్చర్యపోయింది. సైలెంట్గా వెళ్ళి తన చైర్లో కూర్చుంది. తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని దాచుకోవడానికి ట్రై చేస్తూ, బేబీ, నేను నీకు ఈరోజు ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను. లంచ్కి ఎక్కడికి వెళ్దాం అని ఉత్సాహంగా అడిగింది కీర్తి. ఏంటి అంత ఎగ్జైటింగ్గా ఉన్నావు? సడన్గా ఆకాశం నుంచి ఏవైనా డబ్బులు పడ్డాయా ఏంటి అని ఆమె హ్యాపీనెస్ని చూస్తూ అడిగింది హాస్ని. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశావే? నిజంగా నాకు డబ్బులు దొరికాయి తెలుసా అని ఎక్సైట్ అవుతూ చెప్పింది కీర్తి. ఓ అలాగా, ఎంత? 5 lakhs అని హాస్ని అనగానే, అవును, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అంతకంటే ఎక్కువ భయంగా అడిగింది కీర్తి. ఎందుకంటే నేను అకౌంటెంట్కి నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను అని నింపాదిగా చెప్పింది హాస్ని. అప్పటి వరకు స్కైలో ఫ్లై చేస్తున్న కీర్తి హాస్ని మాటలకి గాలి తీసేసిన బెలూన్లా అయిపోయి విచారంగా ముఖం పెట్టి, నీ మనీనా? ఆయన నీ మనీ నా అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయమన్నావు అని అడిగింది కీర్తి. నా బ్యాగ్ మిస్ అయింది కదా, దాంట్లో కార్డ్స్, చెక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు కొంచెం మనీ అర్జెంటుగా కావాలి, అందుకే నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను అని చెప్పింది హాస్ని. హాస్ని చెప్పింది వినగానే, అంటే ఇప్పుడు నీకు మనీ బై హ్యాండ్ ఇవ్వాలా ఏంటి అని కంగారుగా అడిగింది కీర్తి. ఆమె ఎందుకు అడుగుతుందో అర్థం కాక, అవును అన్నట్టు హాస్ని అనగానే, ఆ రోజు నా ఏటీఎం కార్డు కూడా పోయింది అని దిగులుగా చెప్పింది కీర్తి. కీర్తి చెప్పింది విని షాక్ అయింది హాస్ని. ఇప్పుడు మనీ ఎలా బయటకు తీయాలో తనకు అర్థం కాలేదు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? కార్డు పోయిందన్నాను కానీ అవి నా అకౌంట్లోనే ఉన్నాయి కదా, నా ఫోన్ కూడా నా దగ్గర ఉంది. ఎవరికైనా డిజిటల్ పేమెంట్ చేసి మనీ ఇవ్వమని అడుగుతానులే అని కీర్తి అనగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది హాస్ని. ఆయన ఇప్పుడు నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించేంత అవసరం ఏమొచ్చిందా నీకు అని అడిగింది కీర్తి. మనీ అవసరం లేకుండా ఎలా ఉంటుంది? నా ఫోన్, కార్డ్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని బ్యాంకు వెళ్ళి తీసుకునేంత టైం నాకు లేదు. అర్జెంటుగా ఫోన్ కావాలి, అందుకే ముందు మనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించాను అని విసుగ్గా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హాస్ని. అంత మనీ ప్రాబ్లంగా ఉంటే నువ్వు విరాట్ సార్ని అడగొచ్చు కదా, ఎందుకు ఇంతలా ఇబ్బంది పడ్డం అని అడుగుతున్న కీర్తి ప్రజెంట్ హాస్ని సిచ్యువేషన్ గుర్తొచ్చి కామ్గా ఉండిపోయింది. కామ్ అయిపోయిన కీర్తిని చూసి, నేను మనీ ఎందుకు తీసుకురేదో ఇప్పుడు అర్థమైంది కదా అని అనింది హాస్ని. ఏంటి ఇది, 3 రోజుల క్రితం వరకు ఒక మహా సామ్రాజ్యానికి మహారాణివి, కానీ ఇప్పుడు లోన్ తీసుకునే సిచ్యువేషన్కి వచ్చావా అని బాధగా అడిగింది కీర్తి. మన చేతిలో ఏది లేదే, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? సరే, అకౌంటెంట్ దగ్గరకు వెళ్ళి డిజిటల్ పేమెంట్ చేసి మనీ తీసుకొస్తాను, నీ ఫోన్ ఇవ్వు అని ఆమె ఫోన్ తీసుకొని అకౌంట్ సెక్షన్కి వెళ్ళింది హాస్ని. హాస్ని రాగానే, మేడం అంటూ గౌరవంగా లేచి నిలబడింది అకౌంటెంట్. నేను మన ఆఫీస్కి అకౌంట్ని మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు నాకు మనీ ఇవ్వగలరా అని అడిగింది హాస్ని. మేడం, మీరు ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎంత కావాలంటే అంత ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు, మీరు ఈ కంపెనీ బాస్ అనింది ఆ అకౌంటెంట్. అవసరం లేదు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నాకు మనీ ఇవ్వు చాలు అని చెప్పి వెంటనే కీర్తి ఫోన్లో నుంచి ఆఫీస్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసింది హాస్ని. కావ్య మ్యాన్షన్ వెళ్ళటానికి విరాట్ ఎందుకు ఒప్పుకున్నాడు? ఒక ఫోన్ కోసమే హాస్ని 5 lakhs లోన్ ఎందుకు తీసుకుంది? తను ఇలా డబ్బు అప్పుగా తీసుకున్న సంగతి విరాట్కి తెలిస్తే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.